హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే టెర్రస్ పైన మేము వచ్చేసి ఇదంతా పాత మట్టి అండి, కుంపట్లో చెట్లన్నీ తీసేసాము. అందుకనేసి ఈ మట్టిని అయితే మళ్ళీ ఒకసారి నీట్గా కలిపి పెట్టుకుంటున్నానండి. అందులో అయితే కొద్దిగా ఇసుక వేశాను, అలాగే కొద్దిగా వేపపిండి, అలాగే కొద్దిగా బూడిద వేశాను. బూడిద వేయడం వల్ల మనకి తెగుళ్ళు అనేది రాదండి. అలాగే కోకోపిట్టు కంపోస్ట్ అండి వేసేసాను. వేసేసి వరిపొట్టు వేసానండి. వరిపొట్టు వేయడం వల్ల మనకు అనేది కోకోపిట్ లాగా బాగా పనిచేస్తుందండి. మట్టి అనేది బాగా లూజ్గా తయారవుతుంది మనకి వరిపొట్టు అనేది. ఇది వచ్చేసి అలాగే లూజ్గా సాయిల్ చేస్తుంది. ప్లస్ వచ్చేసి మనకు వాటర్ అనేది ఎక్కువ ఉంచదండి, నిల్వ ఉంచదు, కిందికి అనేది మొత్తం పంపించేస్తుంది. ఇలా అంతా కలిపి పెట్టుకున్నాం కదండి. తర్వాత మనం పైన వచ్చేసి కొద్దిగా ఆవు పేడ మొక్క నాటిన తర్వాత కొద్దిగా వేపపిండి అనేది వేసి పెట్టుకోవాలండి. ఇలా ప్రతి కుంపటికైతే నేను కింద ఏం రాళ్ళు పెట్టకోకుండా ఇలా అయితే వేసేసానండి. వరిపొట్టు వేయడం వల్ల మనకు వాటర్ అనేది లూజ్గా వెళ్ళిపోతుంది. అంతేనండి, నేను ఈ విధంగా తయారు చేసుకుంటాను కుంపట్లు.